కుడి చేతి ఇచ్చి ఎడమ చేత గుంజుకున్నట్టే చేస్తున్నారు సర్కార్ పథకాలను. మరి లేకుంటే ఏంది? ఇంటి పన్నుకు ముసలోళ్ళకి ఇచ్చే పెన్షన్ కు పొత్తుంటదా చెప్పుండ్రి. కానీ ఈ ఆఫీసర్ కి ఎవరు చెప్పిండ్రో ఏమో ఇంటి పన్ను కోసం పెన్షన్ కట్ చేసి ఇస్తున్నాడట. అంటే పెన్షన్ డబ్బులు వీళ్ళకి ఇచ్చే డబ్బులు ఇంటి పన్ను కట్ చేసుకోమన్నారు. ఇంటి పన్ను అనేది మా ఇష్ట ప్రకారంగా మీకు అక్కడికి వచ్చి కట్టేదండి అది. అదే అంటున్నాను. అంతే తప్ప నీ పెన్షన్ డబ్బులు ఎవరు కట్ చేసుకోరండి ఏమని. ఈ రూల్స్ ఎక్కడ వస్తుందో తెలియలేదు. మరి ఇప్పుడు వచ్చినట్టుంది. మీరు అందరూ ఇప్పుడు ఇంటి పనులు కట్ చేసుకుని ఎంత వస్తుంది మీకు డబ్బులు? ఎంత వచ్చింది మీకు ఇంటి పన్ను? ఈ డబ్బులు కట్ చేసుకోనా? ఏమో ఎప్పుడు చూడలేదు ఇంత విచిత్రం. ఓకే నేనా అదో మా అమ్మగారి కోసం వచ్చాను నేను. మరి ఎందుకు తీయకూడదు? ఇంటి పనులు చూసిండ్రా ఎట్లా సెల్ ఫోన్ వీడియో తీయకుండా చేసిండో. మరి ఆఫీసర్ కు చంద్రబాబు సర్కార్ ఆర్డర్ వేసిందో లేకుంటే తన సొంత తెలివితేటలు ఉపయోగించి ఇట్లా ఇంటి పన్నులు వసూలు చేస్తున్నాడో మనకు తెలియదు. గాని రుబాబ్ చేసుకుంటా పెన్షన్ పైసలు కటింగ్ చేస్తున్నాడట. కటింగులు ఓని 500 600 వస్తున్నాయట లేవలేని ముసలోళ్లకు. కాకినాడ తుని మండలంలో లోవకొత్తూరు అనే ఊర్లో చేస్తున్న పెన్షన్ కొత్త ముచ్చటిది. ఇంటి పన్ను ఇష్టం ఉన్నప్పుడు కట్టేది, ఇట్లా సర్కార్ ఇచ్చే పెన్షన్ల కటింగ్ చేసేది కాదని ఓ అక్క వీడియో తీసి సోషల్ మీడియాలో పెడితే ఇప్పుడు ఏపీ మొత్తం తిరుగుకుంటా మీ దాకా వచ్చింది. ఇక దీన్ని ప్రతిపక్ష పార్టీలు ఇడిచిపెడతారా? చంద్రబాబు చూడుండ్రి ఏ తిరగ జనాన్ని తిప్పల పెడుతున్నాడో, ఒక చేత ఇచ్చి ఇంకో చేత గుంజుకుంటున్నాడని విమర్శించుకుంటా ఆ వీడియోని తిప్పుతున్నారు. చంద్రబాబు సర్కార్ అంటేనే కోతల ప్రభుత్వం అనుకుంటా కామెంట్లు పెడుతున్నారట. మరి ఈ ముచ్చట అట్లా ఇట్లా సీఎం దాకా పోతే ఎసొంటి చర్యలు తీసుకుంటారో ఏమో చూడాలి.